చెప్పిందే చెప్తున్నాము, న్యాయం అయితే జరగట్లేదు. మేము కోరుకునేది అయితే ఒక్కటే, నా బిడ్డకు న్యాయం జరగాలి. అంటే ఏ విధంగా న్యాయం జరగాలి బిడ్డ? నా బిడ్డ సాగు ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ఒకటే. ఎట్లా శిక్ష అంటే ఎట్లా? ఉరి శిక్ష పడ్డా తప్పు లేదు. అంటే మీరు ఒక సంవత్సరం కూడా కాలేదు లేదంటున్నారు, మరి తప్పుతో పట్టిస్తున్నారు. పాప లేదని చెప్పి వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప ఉంది అక్కడే, తల్లి ఉంది అక్కడే అని వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప లేదని వాళ్ళు చెప్తుర్రు. పిల్లని విడిచిపెట్టి నేను 2 నిమిషాలైనా దూరంగా ఉండగలుగుతాను. సంవత్సరం పిల్ల నాదేమన్నా దూరంగా సరేలే వేరే వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు అనడానికి 2 నెలల పాపని విడిచిపెట్టి తల్లి ఉండగలుగుతుందా? వాళ్ళు చెప్తున్నారు అట్లా. దానికి మేము ఏం చేయలేదు. తుకారం రెడ్డికి మీకేమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవు, ఏ గొడవలు లేవు. మళ్ళీ ఏం మనసులో పెట్టుకున్నారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అయితే ఏ గొడవలు లేవు. జాతరలో జరిగే ఏం లేదు. నా పాపకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ రోజే నా పాప ఆత్మశాంతి అనుకుంటా. నేను ఫిబ్రవరి 18లో మా కుమ్మెర మల్లన్న జాతరల దైవ దర్శనానికి పోతుంటే ఈడ కులాలలో మతాల్లో నేనైతే ఒక కుల బిడ్డగా చాకలి బిడ్డ చెప్తున్నా. మాది చిన్న కులము, కానీ అక్కడ చాకలి కులము దైవ దర్శనానికి పోతుంటే ఆ దైవ దర్శనంలో టికెట్ తీసుకోలేదు. 100 రూపాయల టికెట్ తీసుకోలేదని ఒక లోప అంటే దీన్ని ఏమంటామంటే ఇది ఒక కుట్ర. ఆడ 100 రూపాయలు పెద్ద లెక్క కాదు, కానీ ఒక చాకలి గణేష్ ఆయన పెళ్లి చేసుకునే కులాంతర వివాహం, ఒక దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడు. అది ఆ ఊరోళ్ళకి అందరికీ తెలుసు. అదే గణేష్ చాకలి వాళ్ళ తమ్ముడు కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు, వాళ్ళ అక్క కూడా కులాంతర వివాహం చేసుకున్నది. అంటే ఆ ముగ్గురు దళితులను పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఈ చాకలి దళిత వీళ్ళిద్దరు గుళ్ళకు పోవద్దనే నేపంతో లోపల ఒక కుట్ర పెట్టుకొని రూమ్లో తీసుకుపోయి దాడి చేసి, ఇది ఆడ కులం మీద జరిగిన దాడి, ఇది కులాంకరం మీద జరిగిన దాడి. ఈ దాడిని బహిరంగంగా ఇలా సోషల్ మీడియాలో వస్తున్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో కానీ అక్కడ ఒక పోలీస్ యంత్రాంగంలో కానీ ఆ కుటుంబానికి ఏదైతే సమస్య అన్యాయం జరిగిందో, చిన్నారి పసిపాప కోల్పోయిందో ఆ తల్లి, తన కడుపు గాలి ఉన్నదో ఆ తల్లికి న్యాయం చేస్తలేరంటే ఎంత కుట్ర దాగి ఉందో ఈ వేదిక నేను డిమాండ్ చేస్తున్నా. ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా, ఒక పోరాట బిడ్డగా చాపర్తి కుమార్ గాడిగా అని నేను ఒక మాట ఏంటంటే, అక్కడ దాడి చేసిన రెడ్డిలు, అక్కడ ఎస్ఐ సిఐ డిఎస్పి కూడా రెడ్డి సామాజిక వర్గము, ఎమ్మెల్యే రెడ్డి, ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి. ఈ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఈ రాజ్యం ఇక వెరమ దొరల నుంచి రెడ్డి దొరలకు వస్తుంది, ఈ రెడ్డి రాజ్యం నడుస్తుంది, ఇక బీసీలకు ఓట్లున్నాయి కానీ పరిపాలించే బుద్ధి లేదన్నాడు. నేనేమంటున్నా అంటే అది కుట్రలో భాగం. హోమ్ మినిస్టర్ ను కూడా ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఈ రెడ్డి రౌడీలను కాపాడేదందుకే హోమ్ మినిస్టర్ ను కూడా జేబులో పెట్టుకొని అక్కడ పోలీసులతో అసత్య ప్రచారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఏం సాగుతుంది? ఒక దళిత ఎస్సీ బిడ్డలు చనిపోతే ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడానికి ఎంత దౌర్భాగ్యం నోచుకున్నాం. మా ఎస్సీ ఎస్టీ మా బీసీ బిడ్డలు ఉసురు మీకు పనికిరాదా? మా ఏడుపు మీకు అర్థమవుతలేదా, వినబడతలేదా? మీ చెవులు అంతగానం ఎందుకు ఇదైపోయినాయి? ఇప్పటి వరకు ఎంతగానం బాధితులు. ఈ రోజు ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామం అయితేంది, ఇక్కడ కుత్బుల్లాపూర్ అయితేంది, ఇక్కడ మధుర పార్క్ అపార్ట్మెంట్ అయితేంది, ఏదో రాష్ట్రంలో ఏమి జరుగుతుంది? ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల మీదనేనా మీ ప్రతాపాలు? ఇదేనా మీరు చేస్తున్న పాలన? ప్రజాపాలన అంటారా దీన్నే? ఇప్పటి వరకు ఏంది ఇంతవరకు స్పందన లేకుండా? కుమ్మెరలో జరిగిన 2 నెలల పసికందు చనిపోతే ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషన్, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని ఇందిరా పార్క్ వేదికగా మేము ఇలా ధర్నాకి మద్దతు తెలపడానికి తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులందరం హాజరు కావడం జరిగింది. బిడ్డ, నీకు ఒక్కసారి గుర్తుపెట్టుకో, మా ఎస్సీ ఎస్టీ బీసీ సీట్లతోటే నువ్వు గద్దెనెక్కి ఈ రోజు మమ్మల్ని కాలరాయడానికి నువ్వు పూనుకున్నావంటే నీకెంత అహంకారం పెరిగిపోయింది. ఈ రోజు మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు? రజకులు అంటే చిన్న చూపు, బీసీలు అంటే చిన్న చూపు, ఎస్సీ ఎస్టీలు అంటే చిన్న చూపు. ఏం పనికి? నీ గద్దెలు కూలడం కంపల్సరీ కూలుతాయి. నువ్వు గద్దెలను కూల్చడం కాదు, నీ గద్దె ఫస్ట్ నీ సీటు నీకు ఉంటుందో లేదో చూసుకో బిడ్డ. వాళ్ళ బాధితుల పక్షాన అండగా లేవనుకో ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఇంకా ఇప్పుడు ఏం తిరగలేవు. ఇప్పటికే రాష్ట్రం అంతా చైతన్యం, బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తున్నాం. ఇప్పుడిప్పుడే మా రాజ్యాంగం మాకు కావాలి, మేమెంతో మాకంత వాటా కోసమని 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తాను కూడా, అది కూడా అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయినావు. ఆడ బెదిరించి మాయిచ్చి అది గెలిపించిన గొప్ప. నీకు దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి జెడ్పీటీసీలు ఎందుకు పెడతలేవు? అది కాదు నీకు కావాలి. కేవలం ఏదైతే ప్రజల బాగు కోరుకుంటారో ప్రజాపాలన అంటారో దాన్ని అంటారు. మీరు
మీరు ప్రజలను విస్మరిస్తే అది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అవుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ. రానున్న రోజుల్లో మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక ప్రజలకు అండగా, ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా మా తెలంగాణ జాగృతి పార్టీ రాబోతుంది. అప్పుడు మా కవితకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. అప్పుడు మీ బిడ్డ ఇప్పటి వరకు తెలుస్తుంది. ఇప్పటికైనా స్పందించి, ఏదైతే ఈ రోజు అగ్రవర్ణం అనగానే కొంతమంది మాత్రమే స్పందిస్తున్నారు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు చూస్తున్నారు. ఇదే బీసీ బుట్టంగారు మాధవరెడ్డి గారు ఇదే బీసీలకు సుప్రీంకోర్టులో కేసు వేస్తే 42% వేస్తే సుప్రీంకోర్టు పోయి మా నోటికాడు బుక్కలు లాగేసుకున్నోనికి ఇలా బీసీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం. ఏదైనా బీసీలు అనగా రెడ్డి అంటాం, అదే చేసిన రెడ్డి గారిని అప్పుడే సర్పంచ్ పదవి నుంచి తొలగించి అక్కడ ఉన్న డిఎస్పీ కరెక్ట్ శిక్షలు ఆయన సస్పెండ్ చేస్తే ఆ పసిపాప 2 నెలలు నిండిన పసిపాప 21వ తారీఖున మరణించడం జరిగింది. మరి ఆ మరణించిన తర్వాత నుంచి ప్రతి ప్రజా సంఘం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘం, ప్రతి ప్రజా సంఘాలన్నీ గొంతెత్తి అరిచినా కూడా ఇప్పటివరకు వాటి మీద స్పందించకుండా మరి బడాబాబులను అంటే అక్కడ ఉన్నటువంటి 8 మంది నిందితులలో 3 మాత్రమే అరెస్టు చూపించి ఇంకా ప్రధానమైనటువంటి 5 మంది నిందితులు ప్రజాప్రతినిధులకు సమీప బందీ అవ్వటం మూలంగా వాళ్ళని ఎన్కేసుకొని వాళ్ళని తప్పించే పరిస్థితులు ప్రయత్నాలు జరుగుతున్నాయని మరి ప్రజా సంఘాలని ముందుకొచ్చి డీజీపీ గారికి మిగతా ప్రభుత్వానికి అందరి దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలనే డిమాండ్, ఏకైక డిమాండ్. మరి నిన్న కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కేయటం జరిగింది. రకరకాలుగా ఇట్లా ప్రతి చోట ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ మీద ఎట్లాంటిగా చెల్లించకుండా మన గవర్నమెంట్ కానీ భేషజాలకు పోవటము, మరి సామాన్యుని పక్షాన వహించకపోవడము, వీటన్నిటిని చూస్తుంటే చాలా అంటే ఉన్నత వర్గాల దురహంకారం ఏంటో వాళ్ళని ఎన్కేసుకొస్తున్న ప్రభుత్వ నీతి, ద్వంద్వ నీతి అర్థమవుతుంది. అగ్రవర్గాల వారు కూడా ఆలోచన చేయాలి. బీసీలు అంత చిన్న చూపింది. ఒక గత 50 సంవత్సరాలకున్న రాజ్యాంగమా ఇప్పుడున్న తెలుస్తున్న ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, ఎడ్యుకేషన్లో వచ్చిండ్రు. ఇంకా దౌర్జన్యాలు ఎందుకు? రాజ్యాంగ పద్ధతిగా రాజ్యాంగ పరంగా మనం ఉండాలి. కానీ ఎప్పుడైనా తక్షణమే వాళ్ళు ఏదైతే తప్పు చేసిన వాళ్ళకు పనిష్మెంట్ ఉండాలి. ఆ పనిష్మెంట్ లేనట్టయితే ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో కూడా, స్టేట్ మొత్తంలో కూడా ఇలాంటి ఎక్కడ ఉంది సమాజం? న్యాయపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకున్నట్టయితేనే రేపు ఇంకొకరు చేయకుండా ఉంటారు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున చర్యలు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది నిజంగా ప్రభుత్వానికి అస్సలు సోయే లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు కూడా తన హక్కుల కోసం పోరాడి నెగ్గించుకోవాల్సిన అవసరం పడుతుంది. మహిళల ఓట్ల పరంగానే మహిళలను మభ్యపెట్టి వారికి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. గద్దెనెక్కిన తర్వాత మీరు ఇస్తున్న 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయేమో కానీ మహిళకు సాటి మహిళకు రక్షణ లేకుండా పోతుంది. ఇంతటి ఘోరమైన ప్రభుత్వ పాలనను మేము ఎక్కడ చూడలేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ప్రభుత్వం పరిపాలిస్తున్న పాలన. మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది. తన కడుపులో పుట్టిన బిడ్డ పోత కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వము అసలు ఎందుకు ఈ మహిళల పట్ల ఇంత చిన్న చూపు చూస్తుందో అర్థం కావటం లేదు. కాబట్టి మేము జాగృతి పరంగా ఒక్కటే చెప్తున్నాము, మన సీఎం గారిని గద్దెనెక్కించినాం కానీ ఆయన చేసే పనులు ఎట్లున్నాయంటే ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి అన్నట్టు ఉన్నవి. ఇంటికి వీళ్ళు ఎంతో మేలు చేస్తారని ఎన్నుకున్న వారికేమో ఇల్లు కొడుతున్నాడు, పొరుగు వాళ్ళకేమో అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయని ఇక్కడి మూటలన్నీ అక్కడికి బదిలీ చేస్తున్నాడు. మరి ఇంత ఘోరం చూస్తున్న ప్రతిపక్షాలు ఏమి మాట్లాడటం లేదు, వామపక్షాలు ఏమి మాట్లాడటం లేదు. ఒక పసిబిడ్డ ప్రాణం తీసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, కులం పేరుతో దూషించినటువంటి అధికార అహంకార మదంతో నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధికారం చేతిలో ఉండి కూడా చూసి చూడనట్టు వివరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కవితక్క గారు డిమాండ్ చేసినారు. అయినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇవాళ ప్రజా సమూహాలు ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాయి. మా డిమాండ్ ప్రధానంగా ఒకే ఒక డిమాండ్, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతామని అధికారంలోకి వచ్చి చేతిలో అధికారం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎంతటి వారైనా చట్టపరమైనటువంటి శిక్షణ ఉండాలి. ఈ నేరం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేటటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.